కిరీటి రెడ్డి నిన్న మొన్నటి వరకు అయితే ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు వారసుడు సినిమాలోకి వస్తున్నాడని అయితే తెలుసు అంతే. కానీ ఎప్పుడైతే వైరల్ వయ్యారి అంటూ ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందో శ్రీలీల పక్కన ఎవర్రా ఆ కుర్రాడు కత్తిలా డాన్స్ చేశాడు అనే టాక్ అయితే బలంగా వచ్చింది. ఒకసారి మహేష్ బాబు స్టేజ్ మీద మాట్లాడుతూ శ్రీలీలతో డాన్స్ అంటే వామ్మో హీరో తాట ఊడిపోద్ది అంటూ ఒక చేసిన కామెంట్ గుర్తుందా? కానీ వైరల్ అయిన వయ్యారి సాంగ్ వచ్చినప్పుడు శ్రీలీలతో సమానంగా కిరీటి డాన్స్ అయితే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సాంగ్ సరిపెట్టారా లేక జూనియర్ సినిమాతో ఇండస్ట్రీలోకి గాలి వారసుడు గ్రౌండ్ ఎంట్రీ ఇచ్చాడా? ఇలానే జెనీలియాకి ఈ సినిమా టాలీవుడ్ లో స్ట్రాంగ్ రీ ఎంట్రీ అయిందా? సో మరి ఈ జూనియర్ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా? సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో ఇక కథ విషయానికి వస్తే, విజయనగరం అనే ఊరిలో ఉండే కోదండపాణి అంటే ఓల్డ్ యాక్టర్ ఉన్నాళ్లే వి రవిచంద్రన్ అనే అతను. సో శ్యామల దంపతులు లేట్ వయసులో తాము తండ్రులు కాబోతున్నామనే గుడ్ న్యూస్ వింటారనమాట. సో అయితే పల్లెటూరు కావడంతో ఆ ఊరి వాళ్ళంతా ఈ వయసులో పిల్లలు ఏంటి అంటూ వెటకారం ఆడుతూ ఉంటారు. రోజు రోజుకి ఆ వెటకారానికి కాస్త కారం పోసినట్టు ఉంటది అనమాట. అన్ని తట్టుకోలేక మనోళ్ళు పెరిగిన ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోదామని గర్భంతో ఉన్న తన భార్యను తీసుకొని బస్సు ఎక్కుతాడు కోదండపాణి. అయితే అనుకోకుండా అదే బస్సులో ప్రసవం అయ్యి బిడ్డని తన చేతిలో పెట్టి కోదండపాణి భార్య ఫినిష్ అయిపోతుంది, అంటే చనిపోతుంది అనమాట. సో ఆ రోజు నుంచి తన కొడుకు అభి అంటే మన హీరోని అబ్బా గాలి జనార్దన్ కొడుకు కిరీటి రెడ్డి అన్ని తానే అమ్మలా లాలించి ఎలాంటి లోటు లేకుండా పెంచుతాడు కోదండపాణి. అయితే తండ్రికి తనకి బాగా ఏజ్ గ్యాప్ ఉండడంతో ఆయన చూపించే ప్రేమని బరువుగా ఫీల్ అవుతాడు మనోడు. చెప్పిందే చెబుతూ ప్రతి పని దగ్గర నుండి, అంటే మన బొమ్మరిల్లి సినిమా చూసింటారు కదా, వాళ్ళ ఫాదర్లా చేయడం చూసి అభికి ఇంద్రన్ ఆయన మా నాయన గొడవ అనే విసుగొచ్చేస్తుంది అనమాట. దీంతో తండ్రి నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి సిటీకి వచ్చేస్తాడు, అంటే కాలేజీలో జాయిన్ అవ్వడానికి. సో చిన్నప్పటి నుంచి తాను కోల్పోయిన స్వేచ్ఛని అక్కడ అనుభవిస్తాడనమాట. జీవితంలో ఏది చేసినా సరే ఒక జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోవాలనేది అభి ఫిలాసఫీ అని మనోడు మనసులో అనుకుంటాడు. దీంతో ప్రతి పనిలోనూ కొత్తదనాన్ని కాస్త ఛాలెంజ్గా తీసుకుంటాడు. సో సరిగ్గా అప్పుడే కాలేజీలో స్ఫూర్తి అంటే మన ఫాస్ట్ డాన్సర్ ఉంది కదా శ్రీలీల, ఆమె ప్రేమలో పడతాడు అనమాట మనోడు. 4 ఏళ్ల పాటు ఆమె వెనకాల తిరిగి చివరికి స్ఫూర్తి పనిచేసే కంపెనీలో ఉద్యోగం అయితే సంపాదిస్తాడు మనోడు అభి. సో అయితే ఆ ఆఫీస్లో CEO ఎవరో తెలిస్తే మీరే షాక్ అవుతారు. విజయ్ సౌజన్య అంటే మన జెనీలియా ఉంది కదా మన ఓల్డ్ యాక్టర్. సో మొదటి నుంచి అభి అంటే మన హీరో అంటే అస్సలు పడదనమాట. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సీన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అయితే ఒక సందర్భం వల్ల విజయ్ సౌజన్య తనకి అసలు ఇష్టం లేని అభితో తన టీంతో కలిసి అదే విజయనగరం రావాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి? ఆ ఊరికి విజయాకి లింక్ ఏంటి? విజయ జీవితంలో అసలు ఏం జరిగింది? అసలు అభి విజయాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మీరు 150 రూపాయలు పెట్టి సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. సో ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఏముందిరా రొటీన్ లవ్ స్టోరీనే, అంతకంటే ఏముంటది కొత్తగా అన్న మాట ఎక్కువగా ఆడియన్స్ లో అయితే వినిపించింది. నిజానికి అదే సినిమాకి ప్రధాన బలంగా కూడా మారింది. సో ఈ సినిమా ఎలా ఉంటుందని నేను ప్రత్యక్షంగా చూద్దామని థియేటర్కి అయితే వెళ్ళి చూశాను అనమాట. ఈ జూనియర్ సినిమా అన్ని విధాలుగా అయితే నాకైతే సాటిస్ఫాక్షన్ చేశాడు అనిపించింది. ముఖ్యంగా ప్రచార చిత్రాల్లో కనిపించని ఎమోషన్ జూనియర్ లో ఉందని నేనైతే పక్కా చెప్తాను. ఫస్ట్ హాఫ్ కాస్త పడుతూ లేస్తూ ఉంటుంది, సరే అవునా ఓకే అనే టైప్లో ఉంటుంది అనమాట. సో సెకండ్ హాఫ్ నుంచి అంచనాలు అయితే ప్రేక్షకుడిని అయితే వెల్కమ్ టు జూనియర్ సినిమా అనే టైప్లో స్వాగతిస్తుంది అనమాట. అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో అంచనాలని ఎక్కడ తగ్గించకుండా సెకండ్ హాఫ్ అయితే భలే నచ్చింది నాకైతే. ఈ సినిమాకి ప్రధాన బలం ఏంటంటే ఏడుస్తారు కదా ఎమోషన్. తండ్రి కొడుకు తండ్రి కూతురు మధ్య రాసుకున్న ప్రతి సీన్ చాలా బలంగా స్క్రీన్ ప్లే ప్రెజెంట్ అయితే చేశాడు మన డైరెక్టర్. ఈ విషయంలో డైరెక్టర్ పనితీరు స్క్రీన్ ప్లే క్లియర్ గా కనిపించిందని నేనైతే ప్రత్యక్షంగా సినిమా చూసిన తర్వాత నేను చెప్తున్నా. సో ఎప్పుడైతే కథ బ్యాక్ డ్రాప్ విలేజ్ కి వెళ్తుందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ ఇట్లా పెరుగుతుంది. ఇట్లా మామూలుగా ఫస్ట్ హాఫ్ లో అయితే ఇట్లా చూస్తాము,
సెకండ్ హాఫ్ వచ్చేదలకి ఇట్లా పెరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది అండి? సో అయితే అక్కడ జరిగే అభివృద్ధి టెక్నాలజీ గురించి చెప్పే సీన్లు కొన్ని కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఏ సినిమా చెప్పుకోండి, అది కింద కామెంట్లో కూడా తెలపండి. సో మొత్తానికి సినిమా రెఫరెన్స్ లాగా, అంటే ఆ సినిమా రెఫరెన్స్ లాగా ఉండొచ్చు అనమాట. ఆ సినిమా కింద కామెంట్లో మీరు తెలపాలన్నమాట చూసిన తర్వాత, సరేనా? ఓకే, అప్పటి వరకు ఒకరంటే ఒకరి పడని విజయల మధ్య దూరం తగ్గడం, ఇద్దరు కలిసి ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేయడం, ఆ సీన్లన్నీ థియేటర్లో బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. తండ్రి తనపై చూపించే అతి ప్రేమ వెనుక అసలు కొత్త సంగతి తెలిసాక హీరోలో కలిగే చేంజ్ కూడా బాగుంటుందని నేను భావిస్తున్నా. మీరు కూడా చూస్తే తెలుస్తుంది అనమాట. అయితే క్లైమాక్స్ లో ఎవరు ఊహించని విధంగా ఇచ్చిన చిన్న ట్విస్ట్ సినిమాకి అయితే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే ఈ సినిమా కోసం కిరీటి కష్టపడిన తీరు, స్క్రీన్ ప్లే, ప్రతి ఫ్రేమ్ లో అయితే ఈ సినిమా చూసిన తర్వాత మీకు అందరికీ కనిపిస్తుంది. ముఖ్యంగా డాన్స్ విషయంలో మాత్రము కిరీట్ అయితే అదరగొట్టేశాడు అనమాట. సో ప్రతి సాంగ్ లో కిరీటి స్టెప్పులకి థియేటర్లో గట్టిగానే రెస్పాన్స్ అయితే వస్తుంది. మరి ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ తో శ్రీలీలకి గట్టి పోటీనే ఇచ్చాడని చెప్పుకోవచ్చు హీరో. అసలు నార్మల్గా శ్రీలీల స్టెప్పులు వేస్తుంటే పక్కనున్న వాళ్ళని చూడడం చాలా కష్టం అంటున్నారు ఫ్యాన్స్. కానీ వైరల్ బయ్యారి పాటలో మాత్రం ఎవరిని చూడాలరా అన్నట్టుగా డ్యాన్స్ వేశాడు మన గాలి జనార్దన్ రెడ్డి హీరో కొడుకు. సో డ్యాన్సులతో పాటు యాక్టింగ్ విషయంలో కూడా కిరీటి ఏ మాత్రం అయితే తగ్గలేదని చెప్పొచ్చు. సో నిజానికి ఇదే అతని ఫస్ట్ సినిమా అన్నట్టు అయితే ఖచ్చితంగా అయితే లేదు. ఏదో ఎక్స్పీరియన్స్ పర్సన్గా 2-3 సినిమాలు చూసినట్టుగా ఉంటుంది అనమాట. ఈ సినిమా చూస్తే ఎమోషనల్ సీన్లో కూడా పరిణితి ఉన్నట్టుగా నటుడుగా అయితే బాగానే మెప్పించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్లో కూడా చాలా బాగా కనిపించాడు, బాగా ఫైట్లు చేశాడు. మంచి ఫైటర్ అనుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో ఓ ప్రామిసింగ్ హీరో అవ్వడం అయితే మన కిరీటికి మంచి భవిష్యత్తు ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో, ప్రీ రిలీజ్లో, ఈవెంట్లో తన ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ కిరీటి చెప్పిన సంగతి తెలిసిందే కదా. అదేదో మాట వరుసకి చెప్పాడులే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే కిరీటి డ్యాన్స్లో యాక్టింగ్ తారక్ అప్పుడప్పుడు మెరిసినట్లు అనిపిస్తుంది. సో మరోవైపు దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాలో టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియా ఈ సినిమాలో చాలా బలమైన క్యారెక్టర్ అయితే ఈజీతో అయితే చేసిందనమాట. అల్లరి పిల్ల హాసినిగా అప్పుడప్పుడు నవ్విస్తూ ఒక మెచ్యూరిటీ యాక్టింగ్ తో ఈ సినిమాలో కొంచెం ఆలోచింపజేసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జూనియర్ సినిమాతో జెనీలియా స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇక శ్రీలీల పాత్రకి యాక్టింగ్ స్కోప్ అయితే పెద్దగా అయితే నాకైతే అనిపించలేదు. మొత్తానికి డైరెక్టర్ ఏం చేశాడంటే గ్లామర్ కోసము లేకపోతే డ్యాన్సుల కోసం మాత్రమే శ్రీలీలను పెట్టినట్లు నాకైతే అనిపించింది. అలానే శ్రీలీల పాత్రకి ఓన్ డబ్బింగ్ కూడా చెప్పలేదు, ఎవరో ఆమె చెప్పిందనమాట. సో సెకండ్ హాఫ్ లో అయితే ఒక పాటలో మినహా శ్రీలీల అస్సలు కనిపించదు అనమాట. ఏమైందిరా ఈ పిల్ల, ఎప్పుడెప్పుడు వస్తే బాగుంటుందని కొంచెం ఆడియన్స్ ఇట్లా చూస్తూ అంటారు, రాదు. సో ఇక సినిమాలో మరో ప్రధానమైన పాత్ర ఏంటంటే తండ్రి కోదండపాణి. సో ఈ క్యారెక్టర్ని రవిచంద్రన్ అద్భుతంగా అయితే చేశాడని చెప్పుకోవచ్చు. సో ఎమోషనల్ సీన్స్లో ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ, నాకు నచ్చింది. సో ప్రతి సీన్లో చాలా సహజంగా నటించాడు, యాక్టివ్, ఎట్లా నార్మల్గా నటిస్తారో అట్లా నటించాడు అనమాట. ఇక కంపెనీ చైర్మన్గా గోపాల్ పాత్రలో రావు రమేష్ హుందాగా కనిపించాడు. ఇంకా రావు రమేష్ సంగతి మీకు తెలిసిందే కదా. సో ఎమోషన్ సీన్స్లో ఆయన యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక వైవా, హర్ష, సత్య, సుమన్ శెట్టి వాళ్ళ పాత్రలకైతే బాగానే న్యాయం చేశారు, బాగానే కామెడీ పండించారు. సో సినిమాలో ఎమోషన్ ఉంటే దానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఎందుకంటే బీజిఎంతో ప్రేక్షకుల కళ్ళలో అయితే అదే కన్నీళ్ళు అయితే భలే తప్పించేస్తారన్నమాట మన వాడు డిఎస్పి. సో వైరల్ వయ్యారి క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ మినహా చూపించకపోయినా బీజిఎం విషయంలో మాత్రము డిఎస్పి అయితే ఎరగదీశాడని చెప్పుకోవచ్చు. ఎమోషన్స్ సీన్లకి ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాకి మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ సెంథిల్ కుమార్ పనితనం అయితే గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రతి ఫ్రేమ్ లో ఆయన వర్క్ అయితే కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే జూనియర్ సినిమాతో గాలి వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్లే అని చెప్పుకోవచ్చు. సో ఈ జూనియర్ రివ్యూ మీకు నచ్చినట్లయితే, అలాగే మీరు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్లో తెలపండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రిన్స్ విజయ్, బాయ్.